అందే విధంగా మరి మేము పోరాడతామని చెప్పి మీ అందరు కూడా ఇంకొకసారి తెలియజేసుకుంటా ఉన్నా. ఇవాళ నేను ఒకటే చెప్తా ఉన్నా, ఇవాళ తెలుగు రానోళ్ళు షోపుటప్లు చేసేటోళ్ళు వీళ్ళు వచ్చి మాట్లాడడం ఏందండి నాకు అర్థం కాదు. వీళ్ళకి అసలు అర్హత ఉన్నదా? వాట్ ఈస్ దేర్ రైట్? వాట్ ఈస్ దేర్ రైట్? అగ్రికల్చర్ తోటి ఏం సంబంధం వాళ్ళకి? ఇలా వాళ్ళు రౌడీజం చేసుకుంటూ వాళ్ళు తొడలు కొట్టుకుంటూ మమ్మల్ని అంటా ఉన్నారు. ఇది తప్పు అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. ఇప్పుడు ఏంటంటే మంచిగా మాటలలో చెప్తా ఉన్నాం. నెక్స్ట్ టైం ఏదో బయటకు పోయి మేము మైనంపల్లి హనుమంతరావుని మేనేజ్ చేస్తాం, మైనంపల్లి రోహిత్ని మేనేజ్ చేస్తాం అంటే ఒకటే చెప్తా ఉన్నా, మీ తాతలు మీ అయ్యలు మీ ముత్తాతలు దిగొచ్చినా మమ్మల్ని మేనేజ్ చేయలేరు అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. మీలాంటి వాళ్ళని అవసరమైతే ప్రజల బలంతో, మీలాంటి వాళ్ళని వేల మందిని ప్రజల బలంతో కొనగలిగే శక్తి మాకు ఉంది అని చెప్పి కూడా మరి మీ అందరు కూడా తెలియజేసుకుంటా ఉన్నా. కాబట్టి వాళ్ళు ఒకటే చెప్తా ఉన్నా, వీళ్ళు విద్యా పేరుతోటి, వైద్యం పేరుతోటి, రాజకీయం పేరుతోటి ప్రజలని ఎక్స్ప్లాయిట్ చేస్తా ఉన్నారు. దే ఆర్ క్లియర్లీ ఎక్స్ప్లాయిటింగ్ పబ్లిక్, దే ఆర్ క్లియర్లీ ఎక్స్ప్లాయిటింగ్ పబ్లిక్ అని చెప్పి మీ అందరు కూడా తెలియజేసు. ఆఖరికి అంత ఎక్స్ప్లాయిట్ చేసి ప్రజల సొమ్ముదిని ప్రజలతోటి చెలగాటం ఆడి కనీసం మా విద్యార్థులకు అన్నం కూడా సరిగా పెడతలేరండి వీళ్ళు. పురుగులన్నం అండి వీళ్ళు పెట్టేది. ఇవాళ మాట్లాడతారు మాకు వాళ్ళకు మధ్యలో మీరేంది అని చెప్పి. అరే విద్యార్థులు మా దగ్గరకు వస్తేనే కదా మేము వచ్చింది, విద్యార్థుల పేరెంట్స్ మా దగ్గరకు వస్తేనే కదా మేము వచ్చింది. మీ దగ్గరకే కాదు, ప్రజల కోసం విద్యార్థుల కోసం ఎక్కడికైనా వస్తాం, ఎవరితోటైనా పెట్టుకుంటామని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. అదే విధంగా మరి మీరు అనుకుంటా ఉన్నారు, ఇప్పుడు ఇంతకుముందు ఏదో మేనేజ్ చేసినాం, ప్రభుత్వాలను మేనేజ్ చేసినాం, ముఖ్యమంత్రిని మేనేజ్ చేసినామని. మా ప్రభుత్వం మేనేజ్ అయ్యే ప్రభుత్వం కాదు, మా ముఖ్యమంత్రి మేనేజ్ అయ్యే ముఖ్యమంత్రి కాదు, మాది ప్రజల ప్రభుత్వము, ప్రజల ముఖ్యమంత్రి అని చెప్పి మీ అందరి ద్వారా వాళ్ళకి మరి తెలియజేసుకుంటా ఉన్నామని చెప్పి మరి మీ అందరు కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. కాబట్టి ఏదో మీకే మాటలు వస్తాయి, మీరే అంటే మీడియా వాళ్ళు అడుగుతుంటే బేటా అంట, బేటానా? ఏం మీడియా వాళ్ళతో మాట్లాడే పద్ధత, మా మీడియా సోదరులతో మాట్లాడే పద్ధత అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. బేటా, నానా, స్వీటీ ఏమన్నా చిన్న పోరాలా? ఏం మాట్లాడుతుండ్రు ఇలా? మాకు రాదా? తెలంగాణ యాసలో కూడా మాట్లాడతాం, అమెరికన్ ఇంగ్లీష్ లో కూడా మాట్లాడతాం, హిందీలో మాట్లాడతాం, ఉర్దూలో మాట్లాడతాం, ప్రతి ఒక్క లాంగ్వేజ్ లో మాట్లాడతాం, మీ భర్తం పడతామని చెప్పి కూడా మరి మీ అందరికి కూడా తెలియజేసుకుంటా ఉన్నా. ఈ పిచ్చి పిచ్చి లెక్కలు, పిచ్చి పిచ్చి మాటలు మా దగ్గర నడవై. కాబట్టి మాకు కూడా తెలుసు, ఇప్పుడు వీళ్ళే పనికిరాని వాళ్ళే ఇన్ని మాట్లాడినప్పుడు, ఎక్కడి నుంచి వచ్చినప్పుడు బరాబర్ ఒక తెలుగు రాష్ట్ర, రెండు తెలుగు రాష్ట్రాల బిడ్డలాగా, ఒక తెలంగాణ బిడ్డలాగా బరాబర్ మాట్లాడతా. I can speak in much better English than you. I can speak in much better Hindi than you. I can speak in much better Marathi than you. కాబట్టి ఈ పిచ్చి పిచ్చి లెక్కలు, ఈ పిచ్చి పిచ్చి మాటలు ఎవరిని పడితే ఏది పడితే అట్లా మాట్లాడతామంటే ఊరుకునేది లేదు. అవసరమైతే వచ్చి అక్కడనే ఇన్స్టిట్యూషన్లో కూర్చొని we will prove that they are encroached. We will prove they are doing illegal activities అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. ఇవాళ ఆ కాలేజ్లలో ఎన్నో సూసైడ్లు జరిగినాయి, లోపల మర్డర్లు జరిగినాయి. ఇన్ని రోజులు ప్రభుత్వాలను అడ్డుపెట్టుకొని, అంటే వాళ్ళ ప్రభుత్వం మేనేజ్ అయ్యే ప్రభుత్వాన్ని అడ్డుపెట్టుకొని ఇన్ని రోజులు కప్పుపిచ్చడం జరిగింది. అవన్నీ కూడా బయటికి తీస్తాం. వి విల్ డూ అ ప్రాపర్ ఇన్వెస్టిగేషన్, వి విల్ డూ అ ప్రాపర్ ఎంక్వైరీ అండ్ వి విల్ మేక్ ష్యూర్ దట్ యు ఆర్ బిహైండ్ ద బార్స్ అని చెప్పి కూడా మరి మీ అందరి ద్వారా వాళ్ళకి తెలియజేసుకుంటా ఉన్నామని చెప్తే సాధించడం, అట్లా చేసినాం. ప్రతి ఒక్కరు సైనికులు, కార్యకర్తలు ఉన్నారంటే టీఆర్ఎస్కే ఉన్నారు. ఇవాళ ఒక పిలుపుతో ఇంతమంది వచ్చారు ఒక కార్పొరేషన్. ఇంకా సగం మంది జర కన్ఫ్యూజ్ ఉండి రాలే, లేకపోతే ఇవాళ కాదు ఇంత పెట్టాలంటే సరిపోను. కానీ ఎవరు వచ్చినా రాకుండా భయపడేది లేదు. టీఆర్ఎస్ పార్టీ తప్పకుండా లక్ష్మారెడ్డి బంగారం 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 మల్లన్న కంటే మంచివాడు. ఎందుకంటే మల్లన్న కంటే మంచివాడు, నాకంటే కూడా ఎక్కువ సేవ చేసి ఎంతో మందికి పేదలకు ఆపరేషన్ చేయించాడు. గత 21 సంవత్సరాల సంది ఆయన సేవ చేస్తూనే ఉన్నాడు. అటువంటి నాయకుడు ఎక్కడ కూడా మనకు దొరకడం మన అదృష్టం. మనకి ఇంత మంచి ఎంపీ అకౌంట్ మనకు దొరకడం మనందరి అదృష్టం. మేడ్చల్ మల్కాజ్గిరి ఎంపీల 7 నియోజకవర్గం 7 ఎమ్మెల్యేలు మనతోనే ఉన్నారు. కార్పొరేటర్లు అంతా బీఆర్ఎస్ఏ. 7 నియోజకవర్గాల్లో కార్పొరేటర్లు అంతా కూడా బీఆర్ఎస్. 200 మంది చిల్లర. వాళ్ళకి ఎవరికి కూడా క్యాడర్లు లేరు, నాయకులు లేరు,
మనుషులు లేరు, బూతులలో కూర్చుంటేందుకు కూడా లేరు వాళ్ళు. కాకపోతే కొన్ని అవిశ్వాసం, కొద్దిగా లోకల్ స్థానిక నాయకులు అవిశ్వాసం పెట్టుకొని డిస్టర్బ్ అయ్యారు. కానీ లేకపోతే మన నాయకులు మొన్న ఎట్లా కల్పించారు బ్రహ్మాండంగా. ఇప్పుడు కూడా అదే పద్ధతిలో కొద్దిగా డిస్టర్బ్ అయిన మాత్రం మాత్రమే మనం కూడా స్థానిక నాయకులను చూస్తున్నట్టు. వాళ్ళు నాతో ఓడిపోయిన వాళ్ళు పోయి ఏదైనా మంచి పని చేస్తున్నా చేస్తున్నారు. వాళ్ళ 3 నెలల్లో బట్టి వాళ్ళ దౌర్జన్యం చూసినాం. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.